హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? చూడండి, మా చెట్టుకు దొండల పండ్లు వస్తున్నాయి. చూడండి, ఒక కొమ్మకే స్టార్ట్ అయినాయండి. ఇంకా ఇప్పుడు అయితే చాలాసార్లు వచ్చాయండి. దీనికి కట్ చేస్తుంటాం, మళ్ళీ తర్వాత కొత్త చిగురులు వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. ఇలా చెట్టు తీస్తున్న కొద్దీ మొదలు ఉంచాలండి. కట్ చేస్తుంటే మళ్ళీ ఎగురొచ్చి మళ్ళీ కాస్తాయండి. మళ్ళీ కాత అయిపోయిన తర్వాత ఎండిపోతుంది, మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఎగురొచ్చి మళ్ళీ కాస్తుంది. ఇలా కాస్తూనే ఉంటుంది. వీలైతే మీరు కూడా పెట్టుకోండి. చూసారా అండి, నేను చిన్న బకెట్లో పెట్టుకున్నాను అంతే అండి. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి కాస్తున్నాయండి. నేను తెంపుకుంటూనే ఉంటాను. ఎప్పుడు మళ్ళీ కట్ చేస్తుంటాను, మళ్ళీ ఎగురొచ్చి మళ్ళీ కాస్తూ ఉంటుంది. ఇంకో దగ్గర కూడా ఉన్నదండి, నాకు చూపిస్తాను అది కూడా. కానీ మీకు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా చెప్తానండి. దొండకాయలు తింటే తెలంగాణ భాషలో బొక్కలు అంటారు, మేమైతే ఎముకలు అంటాము. ఆ బొక్కల్లో బలానికి గుజ్జు కూడా తగ్గకుండా మంచిగా ఉంటుంది అంటండి. జిగురులల్లా ఇందులో జిగురు ఉంటుంది కదండి, జిగురు వల్ల కూడా మన బొక్కల్లో జిగురు తగ్గిపోదంటండి. బెండకాయ, దొండకాయ ఇలాంటివి తింటే చాలా మంచిదంటండి. నాకు కూడా తెలిసినవి తెలుసుకున్నవి ఏవైనా టిప్స్ నేను కూడా చెప్తానండి. ఉట్టి చెట్టు చూపిస్తే మీకేమీ అర్థం కాదు కదా, దానివల్ల ఎందుకు వాడాలి, ఎందుకు తింటున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నవి ఏవైనా కానీ తెలుసుకోవాలి కదండి. అవన్నీ వాడితేనే మనకు కూడా తెలుస్తుంది, దేనికి తింటున్నామా అనేది కూడా మనకు తెలియాలి కదా అండి. ఇన్ని రోజులు నాకేమో అలా చెప్పాలి, మీకు తెలిసిందో తెలియదో అని నాకు తెలియదు కదండి. కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరు తెలుసుకుంటారు కదండి. అందుకోసమని ప్రతి వీడియోలో ఇంకా మీకు దానివల్ల కలిగే లాభాలు, టిప్స్ అన్నీ చెప్తూ ఉంటానండి. మీకు చూడండి, ఎలా పెద్దగా వీలైనంత వరకు చెట్లు అయితే పెట్టుకోండి. ఇంకో దగ్గర కూడా ఉంది చూడండి చెట్టు, అంత దొండ చెట్టు అంతా ఈ సీతాఫలం చెట్టు ఉంది కదా అండి, ఆ సీతాఫలం చెట్టుకి అంతా బాగుంది. చూడండి, ఇక్కడ కూడా దొండకాయ కాసింది చూడండి. ఇలా చాలా దాంట్లలోనే 2-3 కుండీలలో పెట్టుకున్నానండి. నాకు కూడా పెద్దగా ప్లేస్ ఏం లేదండి పెట్టుకోవడానికి. భూమిలో పెడితే ఇంకా చాలా పోదుగా పెరుగుతాయండి. హార్వెస్ట్ కూడా చాలా వస్తుంది. ఆర్గానిక్గా పండించుకొని తింటే చాలా ఆరోగ్యం అండి. వీలైనంత వరకు బయట కొనే కంటే ఆర్గానిక్గా వండించుకొని తింటేనే చాలా మంచిగా ఉంటుందండి. నాకు అలా పండించుకొని తినడమే చిన్నగా ఉన్నప్పుడు ఇష్టం, పెట్టుకునేదాన్నండి ఊర్లో. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు ఇవి. కాకపోతే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సిటీలో ఉంటున్నాం కదండి, వీలు కావట్లేదు పెట్టుకోనికి. ఇంతకుముందు మా ఉన్న ఇంటి స్థలంలో కూడా ఖాళీ ప్లేస్ అంత ఉండేదండి. ఉండడానికి 1-2 రూమ్లు వేసుకున్నాము. అప్పుడు ఎంత ఖాళీ ప్లేస్ ఉండేది. పెద్ద పెద్ద మునగ చెట్లు, అన్ని చెట్లు, జామ చెట్లు, సీతాఫలం చెట్లు అన్నీ పెట్టుకొని ఆకుకూరలు, కూరగాయలు కూడా పెట్టుకునేదాన్ని నేను. ఇప్పుడు భూమి మళ్ళీ వేరే రూమ్లన్నీ కట్టుకునేసరికి ఇక్కడ జాగా లేకుండా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నాకు పెట్టుకోవాలని ఇష్టం, పెట్టుకోవడానికి ఏం లేదు. నేను మిద్దె తోటల్లో చూస్తే అందరూ చిన్న చిన్న కుండీలలోనే పండించుకుంటున్నారు, కాయలు, పండ్లు, కూరగాయలు అన్నీ. ఇక వీళ్ళందరూ చేసుకుంటారు కదా, నేను ఎందుకు పెట్టుకోకూడదని నాకు ఆలోచన వచ్చింది. 4-5 ఏళ్ళ నుంచి అట్లొక్కటి ఇట్లొక్కటి కంపోస్ట్ తయారు చేసుకొని ట్రై చేశాను పెట్టుకోవడము. ఇలా అన్ని చిన్న చిన్న టబ్బులు, బకెట్లలో పలిగినవి ఏవి వేస్ట్ కానికుండా బాటిళ్ళల్లో కూడా కొన్ని రోజులు ఆకుకూరలు అవి ఇట్లా పెట్టుకున్నానండి. అలా కొంచెం ఒకటొక్కటి పెంచుకుంటూ ఇలా పెద్దగా అన్నీ కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. నాకు కూడా మళ్ళీ ఎక్కువ ప్లేస్ లేదు, దానికి తోడు ఎండ తలిగే ప్లేస్ లేదండి. ఏదో ఒక 1 అవర్ 2 అవర్ ఎండ ఉంటుంది ఇక్కడ. అయినా కూడా కొంచెం ప్లేస్ని కూడా బేస్ చేసుకొని నేను పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెమైనా వండించుకోవాలి. నాకు అందులో పచ్చదనము, ప్రకృతి, చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ శాతం నేను మనుషుల కంటే ప్రకృతితోనే ఎక్కువ గడుపుతానండి. నాకు చాలా ఇష్టం. అందుకని నేను ఇలా పెట్టుకుంటానండి. ఈ పచ్చదనం చూస్తే మనం చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఊర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ పచ్చదనాన్ని చూసినప్పుడల్లా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ శాతం నేను ఒక్కోసారి అన్నం కూడా ఇక్కడికే తెచ్చుకొని తింటానండి. చెట్లు చూసుకుంటా, గాలికి ఆ చెట్లు పచ్చదనాన్ని చూసుకుంటా, అంత చాలా ఇష్టం అండి నాకు. మీరు కూడా ఒకసారి ఒక టబ్బులోనో బకెట్లోనో ఒకటొక్కటి పెట్టి మెల్లమెల్లగా స్టార్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుందండి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది. ఆ పచ్చదనం చూస్తే, ఆ చెట్లు పెంచుకుంటే, దానికి వాటర్ వేస్తే, దానివల్ల
కలిగే లాభము, ఆర్గానిక్ వల్ల తినే లాభము, తక్కువ పైసల్లోనే ఎక్కువ పండించుకోవడము ఇవన్నీ తెలుస్తాయండి. ఒకసారి 2 సార్లు పెట్టుకున్నారండి మీరే చెట్లు ఇష్టపడతారండి. కావాలని మీరు ఇంకా ఒకటొకటి పెంచుకుంటూ పోతారు. కొంచెం ప్లేస్ ఉన్నా పెట్టుకోండి. ఆ కొంచెం ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత మీకే తెలుస్తుంది ఇంకొంచెం ప్లేస్ ఉంటే బాగుండు, ఇంకిన్ని పెట్టుకుందామన్న ఆలోచన, ఆశ పుడుతుంది. చూడండి, మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు మళ్ళీ వీడియోలలో చెప్తానే ఉంటాను. నా వీడియోలో చూడండి.